హాయ్ అండి. నేను మీ రజిత. మనకి ఎంతో కమ్మనైన, టేస్టీ అయిన పులిహోర తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ముందుగా 3 గ్లాసుల బియ్యం అయితే తీసుకుందామండి. వాటిని శుభ్రంగా కడుక్కొని 3 గ్లాసులకు నేనైతే 5 గ్లాసులు వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్. తర్వాతనండి చింతపండు ఇంత సైజులో అంటే ఒక పిరికెడంతా తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని వేడి వేడి నీళ్ళైతే పోసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత వీటికి కావాల్సినందుకు ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర ఈ రెండిటి క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి. మెంతులైతే కొంచెం అంటే కొంచెమే వేసుకొని వేయించుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ వేసుకోండి. తర్వాత మనం చింతపండుని తీసుకున్నాం కదండీ, దాన్నైతే మంచిగా తీసుకొని అది ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కరివేపాకు, పసుపు, సాల్ట్, ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగేటప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. ముందుగా మనము కుక్కర్లో నుండి రైస్ని అయితే ఒక బేసిన్లోకి వేసుకుందామండి. ఆ రైస్ కొంచెం చల్లారాక దాంట్లో కొంచెము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఈ పులిహోరకి ఇలా అయితే చాలా బాగుంటుందండి. తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పొడిని అయితే వేసుకుందామండి. పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చేయితోటే కలుపుకోవాలి. తర్వాత మనము చింతపండు గుజ్జునైతే మొత్తం వేసుకొని మంచిగా కలుపుకుందామండి. తర్వాత పోపు వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందామండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకొని అది మరిగాక పోపు దినుసులు అయితే వేసుకుందాము. పోపు దినుసులన్నీ వేసుకొని మంచిగా అవి దోరగా వేయించుకునే వరకు అయితే వేయించుకుందామండి. దోరగా వేగిపోయినాక మనం అన్నీ కలిపి పెట్టుకున్న రైస్లోకి అయితే ఈ పోపు అంతా వేసుకొని కలుపుకోవాలండి. ఇంతే ఫ్రెండ్స్, మంచిగా రెడీ అయిపోతుందండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే కమ్మనైన పులిహోర రెడీ అవుతుందండి. ట్రై చేయండి మీరు కూడా, ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.